ఇవాళ బడ్జెట్ వచ్చింది విన్నారా అన్న లేకపోతే నేను చెప్పనా? ఏమన్నా బడ్జెట్ ముఖ్య అంశాలు. ఎందుకంటే చాలా మంచి బడ్జెట్ అన్నమాట. అందరికీ రైతులకు ఉపయోగపడేది, ఉద్యోగస్తులకు ఉపయోగపడేది. అలాగే కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా బాగా తగ్గించారు. ఉద్యోగస్తులకి ఏంటైతే 12 lakhs ఇన్కమ్ ఉంటే ఇదివరకు 1,30,000 కట్టవలసి వచ్చింది. నో ఇందాకే నా ఫ్రెండ్ అనింది ఐ థింక్ ఫర్ ఉమెన్ అనుకుంటా. ఉమెన్ కదా అందరూ. అలాగే ఎడ్యుకేషన్ లోన్ ఏంటంటే 12 లక్షల వరకు 12 lakhs వరకు మనకి ఇన్కమ్ ఉంది అనుకో, ట్యాక్స్ కట్టకల్లా. ఎందుకంటే నాకు ఎవ్రీ మంత్ శాలరీలో కట్ అయిపోతూనే ఉంది కదా, ఇప్పుడు ఇక నుంచి టీడీఎస్ కట్ అయ్యే వస్తుంది. టీడీఎస్ టీసీఎస్ మీకు తగ్గేది. ఇప్పుడు వాళ్ళు స్లాబ్స్ మార్చారు. 10% ఎంతో కట్ చేస్తారు కదా. 10% కట్ చేస్తారు. నా శాలరీ 2025 నుంచి 26 వరకు మీకు మారుతాయి. నా శాలరీలో ఎంత 15,000 18,000 కట్ అవుతుంది ట్యాక్స్ నాకు ఎవ్రీ మంత్. శాలరీ ఎంత వస్తుంది చెప్పచ్చా? 1.5 కట్ అయిన తర్వాత వస్తుంది. పర్ వీకా అన్న? పర్ మంత్ అండి. పర్ మంతేనా? ఓకే. పర్ వీక్ ఎవరు ఇవ్వరు. బిగ్ బాస్ కాదు ఇది, ఇట్స్ ఎ జాబ్. ఏం చేస్తావు ఆ డబ్బులతో? 1.5 lakh ఏమొస్తుందండి సిటీలో బతకడానికి? ఒక 40,000 ఏమో రెంట్, 70,000 పోతుంది రెంట్ కి, రెంట్ కరెంట్, ఇక అంతే. మిగిలింది ఉండటానికి, తినటానికి, తిరగడానికి, కార్ పెట్రోల్ కి. బతకొద్దా ఇంకా? యూ థింక్ ఇట్ ఈస్ విలేజ్ లో మేబీ వర్కౌట్ అవుతుందేమో కానీ అసలు మనకు సిటీస్ లో సూపర్ మార్కెట్ కి వెళ్తే కందిపప్పు కొనాలంటే 200-250 ఉంది. బికాస్ నేనే ఆర్డర్ పెడతా కదా, నాకు తెలుసు. వంట చేస్తుందా లేకపోతే వర్కర్స్ ఉన్నారా? మా అమ్మ. వర్కర్స్ ఎందుకు? ఓకే ఓకే. అంటే ఏ ఫుడ్ తింటావు జనరల్ గా? ఫుడ్ వెజిటేరియన్ ఎక్కువ. వెజిటేరియన్. మరి చికెన్ మటన్ అవి వీక్లీ వన్స్ తింటాను. వీక్లీ వన్స్. మటన్ ఇష్టమేనా మీకు? నో అసలు తిన్ను. నెవర్. మరి రొయ్యలు పీతలు అటువంటివి? నో. విన్నారా ఎప్పుడైనా? విన్నానులేండి, తినను నేను. నాకు పడదు ఆ స్మెల్, అసలు స్మెల్ పడదు. చికెన్ పచ్చడి? చికెన్ పచ్చళ్ళు తిన్ను. చికెన్ లో అన్ని ఫ్రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అవి తింటాను. చికెన్ బిర్యానీ తింటాను, ఎగ్ తింటాను, స్వీట్ వాటర్ ఫిష్ తింటా. సీ మళ్ళీ పడదు నాకు. స్మెల్, ఆ టేస్ట్, వామిటింగ్. నేను వెరీ సెలెక్టివ్. నేను తినేదే ఎంత అండి, నా సైజు లాగా నా పొట్ట కూడా ఇంత. ప్రిపేర్ చేస్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు కాదు, మా అమ్మ ఊరు వెళ్ళినప్పుడు అవకాశం లేక కుక్ చేస్తుంటా. అన్ని వచ్చా వంటలన్నీ? అన్ని వచ్చు. ఏముంటారు? నిన్నే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసా. ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, దాంట్లో ఏమైనా ఉంటాయి ఇంకా? అంతేనా కాంబినేషన్? ఉంటాయి కదా, ఆనియన్, పచ్చిమిర్చి తాలింపు వేసి చేస్తాం కదా మంచిగా. అంటే అది పెరుగు పచ్చడి అని చేస్తారు. అది ఎగ్ ఫ్రైడ్ రైస్ లోకి పెరుగు పచ్చడి ఏంటండి మీరు? అసలు బాగుండదు. అంటే కాంబినేషన్ నాకు తినలేదు. మేమేదో వెరైటీగా చేసుకున్నాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ చిక్కుడు గింజల ఇది కాంబినేషన్ తో చేసాం. 2 different వెరైటీస్.